దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యము నిమిత్తము అనేక విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. అయితే అందులో మనము కొన్ని విషయాలని బైబిల్ గ్రంథం ద్వారా రోమాపత్రిక 4వ అధ్యాయము కొన్ని విషయాలు మీకు వివరించాను. అది ఏంటో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. అందు నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనాధ్యం ఇక్కడ మన గమనించాలి ప్రియులరా. ఇక్కడ మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఇచ్చుచున్నామే, మనకు అందించుచున్నారు గనుక ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుటకు నీ కృపాశీర్వాదం మాకు దయచేసి మమ్మల్ని బలపరిచిన మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. సమయంలో నాయన నీ సిద్ధపాటును మాకు దయచేసి నీ ఆలోచన మాకు కలగజేసి నీ వాక్యముతో మమ్మల్ని నింపి బలపరిచిన మా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యము చేత మమ్మల్ని కట్టి నాయన ఉదయ కాలమంతా పనుల్లో, తలంపులో, ఆలోచనలో, మండుచున్న ఎండలలో ప్రభా దేవా, ఇదిగో జూన్ నెల రాబోతుంది. ఇంకా మరి వారం రోజులు మా మధ్యన ఉన్నాయి. జూన్ నెల ప్రవేశించుటకు ప్రభా మరి ఈ రోజునే సమారం మరి వచ్చే సోమవారికి జూన్ నెల ప్రవేశిస్తుంది. ఇలాగైనా వర్షాలు అంటున్నారు కానీ ఎక్కడ కనిపించట్లేదు, అక్కడక్కడ పడుతుంది అంటున్నారు. ప్రభా ఇదిగో తండ్రి ఊరటన కలిగించి ప్రజలకు ఎండను వేడి నుండి తప్పించి ప్రశాంతమైన వాతావరణంలో ఉండుటకు నీ సహాయం దయచేయండి. ప్రభా నీటితో ఇబ్బంది పడుతున్నారు, నీకు గాలితో ఇబ్బంది పడుతూ అనేకమైన తలంపులు కలిగి ప్రార్థించలేని స్థితిలో చాలామంది ఉన్నారు. వేడికి ఉడుకుకు తట్టుకోలేక గనుక ఆయన ఈ సాయంకాల సమయంలో నీ పాదములు ఎదుట ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పుచున్న మాటలు నిన్నటి కాలంలో చాలా మాటలు విన్నాం. ఈరోజు కొన్ని క్లుప్తముగా కొన్ని మాటలు విందాం. ఎందుకంటే 7వ అధ్యాయం మరి 4వ అధ్యాయం 7వ వచనములో పౌలు గారు చెప్పుచున్న మాటలు మనం ఒకసారి గమనించినప్పుడు క్లుప్తముగా, తన అతిక్రమమును పరిహారం పొందినవాడు, తన పాపముకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. సున్నత గల వారిని చెప్పబడినగా, సున్నత లేని వారిని గురించి చెప్పబడినగా, అబ్రహాము యొక్క విశ్వాసమునికి నీతి అని ఎంచబడిన కదా మంచిది. అంటే ఇక్కడ ప్రియులారా చూడండి, పాపము వలన వచ్చే జీతము మరణమైనప్పటికీ మనుషులకు పాపా నుండి విడుదల పొందే ఆలోచన మనకు ఉన్నప్పుడు దేవుడు ఏ రకంగా నిన్ను బలపరుస్తాడు అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ తేటతెల్లంగా చెప్తున్నారు. ఈ లోకం అనేక రకాలుగా బోధిస్తున్నారు. ఎవరికి తోసింది వారు చెప్పుకుంటూనే పోతున్నారు తప్ప బైబిల్ యొక్క నిజమైన వార్తను, నిజమైన మాటలను చెప్పడానికి చాలా మంది కూడా వెనకాడుతున్నారు. ఎందుకు అనే మరి తెలియదు. అలా చెప్తే వారు అభివృద్ధి ఎవరనా, లేకపోతే వారికి ఆదాయం రాదనా, లేకపోతే సంఘం విడిచి వెళ్ళిపోతారని భయముతో మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఎంచేపు మనుషుల ఆనందాన్ని నవ్వించుటకును ఉత్సాహపరచటకే తప్ప పరలోక తలంపుల యొక్క వాక్యాన్ని ఎక్కడా కూడా వినపడట. పాపము గురించి ఎక్కడా సువార్త ప్రకటించబడట్ల. ఏమంటే ఒకప్పుడు పాపము గురించి చాలా వేగంగా చెప్పారు. కానీ రానున్న రోజుల్లో పాపం గురించి చెప్పేవాడు మరుగైపోతాడేమని భయం వేస్తుంది. ఎందుకంటే అంచేపు మనుషులు పొగడటము, మనుషులు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవటమే తప్ప దేవుని రాకడ గురించి, పాపమును
విడుదల గురించి ఎవరైనా చెప్తారేమని చాలా చెవులు చాటలుగా చేసుకుని వింటున్నాం ప్రియులారా. వింటున్నాను. ఎక్కడ 33 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను ప్రియులారా. నా పరిచర్య మరి ప్రారంభం ప్రియులారా 36వ సంవత్సరంలో పరిచర్య ప్రారంభమైనది. ప్రారంభమైన తర్వాత కొన్ని సంవత్సరాలు సేవకులు చుట్టూనే తిరిగాం. నిజముగా నేను పరిచర్య నాకుగా నేను చేసిన పరిచర్య ఒక 6-7 సంవత్సరాలు. కానీ పరిచర్య ఎప్పుడో ప్రారంభమైంది. నా పరిచర్య సేవకులతో ఎలా నడవాలో, వాక్యం ఎలా బోధించాలో, ఆదిలో ఉన్న సేవకులందరూ కూడా దేవునికి భయపడ్డారు, దేవుని వాక్యం భయపడారు, దేవుని యొక్క ప్రార్థనకు భయపడ్డారు. సాతానును నిలువెల్లా నిలబెట్టిన వాళ్ళు ఆదిలో. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. సాతానుకు తోడుగా ఉండి చుట్టుపక్కల వారిని ఒప్పించేలా బ్రతుకుతున్నారు తప్ప చుట్టుపక్కల వారిని పాపముని విడుదల చేసి ప్రేమించే వారికి ఎక్కడ కనపట్ల. అసలు చుట్టుపక్కల వారిని మనం ప్రేమించి పాపము నుండి విడిపించుటకు ప్రయత్నం చేస్తే మనకు శత్రువులు ఎందుకు అవుతారండి? అసలు మనుషులు శత్రువులు ఏంటని నాకు అర్థం కాదు. దేనివల్ల? డబ్బు వల్ల, అంతస్తు వల్ల, ఆస్తుల వల్ల, అంతే కదా. మరికి దేని మంది ఉంది? ప్రియులారా, నువ్వేమని ఇక్కడ శాశ్వతంగా జీవిస్తావంటే కానీ కాదు. ఇక్కడ పాపము గురించి, పాపము ఎలాంటిదో, దేని వల్ల వస్తుందో ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాడు. ఏమనంటే, ఇది ఎంచబడిను సున్నత కలిగి ఉన్నప్పుడు కూడా, సున్నత లేనప్పుడు కూడా, సున్నత కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నత లేనప్పుడే. ఇక్కడ సున్నతి అనేది చెప్తున్నాడు. సున్నతి అంటే ఒక వైద్యులు చెప్పారు, దానివల్ల మేలే కానీ కీడి లేదు అంటే ఇప్పుడు కాదు. క్రీస్తు ప్రభు దాని అన్నిటిని కొట్టివేసి ఆయన అన్నిటిని జయించి అన్నిటికి నిమిత్తము అన్నిటికి సమాన తత్వమైన ఒకే బలిని అర్పించాడు. ఆయనగా బలైపోయాడు. ఇప్పుడు ఆయన కోడుల రక్తమును, మేకల రక్తమును, దూడల రక్తమును, బలిల పీఠములను మీరు కట్టక్కర్లేదు. ఇదిగో మీ అందరి నిమిత్తం నా తండ్రి ఆయనే నన్ను మీ అందరి నిమిత్తం సాతానుకును సాతాను క్రియలకు బంధించుటకు బలి చేశాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపముకి విడుదల యేసుప్రభు ఎప్పుడో ఇచ్చేశారు. దాన్ని అనుసరించడమే చాలు. మనం అనుసరిస్తున్నామంటే లేదు. పాపాన్ని పెంచుకుంటున్నాం తప్ప అనుసరించేవారు ఎవరో కనిపించట్లేదు. ఏమంటే ఒక వీధికి ఒక సుమారు లేదన్నా ఒక 500 మంది ఉంటే 2-3 చర్చలు ఉంటున్నాయి అక్కడ. వాళ్ళకైనా ఏంటి అభివృద్ధి, వాళ్ళ యొక్క ఆనందము కొరకు, సంతోషం కొరకే తప్ప పరలోక రాజ్యము పాపమును ఎలాగ విడిచిపెట్టాలో, పాపము ఎలాగ మన దగ్గరికి వస్తుందో, అది ఎలాగ నిన్ను ఆవరిస్తుందో, చాప కింద నీరు వలె ఐశికాంతం అతుక్కున్నట్టు నేను అతుక్కుని విడిచిపెట్టలేదు. చాప కింద నీరు వలె చేరి ఏమంటే కుతుకులోనే మొదల్లోనే తినివేసినట్టుగా, చెద ఎలాగైతే మొదట చేరినట్టుగా కనపడదు, లోపడంతా గొల్లైపోతుంది. అలాగే సాతానుగాడు నిన్ను నీ సర్వమును లోబర్చుకునే వరకు కూడా బయటపడ్డాడు. తీరా నువ్వు ప్రభు వచ్చినప్పటికి చూస్తే నీ ఇంటిలో ఎంత ఉంది? చెదపట్టిన ఎముకలు, చెదపట్టిన శరీరం, చెదపట్టిన మనసు తప్ప ప్రభు చూసే హృదయమును, ప్రభువు చూసి కనుగొనే మనసుని ఎక్కడ కనిపించట్లేదు. పైకి మాత్రం దేవుని యొక్క గృహము, దేవుని యొక్క సన్నిధి అనే పిలిపే తప్ప అందులో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడా లేదనేది లేదు. చాలామంది నేను ఈ మధ్యలో చాలా వింటున్నాను, వినలేకపోతున్నా, చూడలేకపోతున్నా వారి మాటలు. కులము గురించి సేవకులు మాట్లాడతారు, మతము గురించి మాట్లాడతారు, విశ్వాసాల గురించి మాట్లాడతారు, ప్రార్థన గురించి మాట్లాడతారు, అలాగుండాలని చెప్తారు. ఎందుకని? పాపము గురించి, విడుదల గురించి నువ్వు చెప్తే ప్రతి మనిషి నీకు లోబడతాడు. అప్పుడు నువ్వు అతను బతుకు తెరే నిమిత్తం మంచి చెప్పండి, నేను తప్పు అని అన్నట్లా. కానీ మంచి చెప్పే ముందు అది చెడు నీలో ఎలా ప్రవేశిస్తుంది, నువ్వు మంచిని కాపాడుకోవాలంటే చెడుని ఎలాగా వదలగొట్టుకోవాలో, ఎలా తొలగించుకోవాలో అది చూపించండి. గాయపడితే గాయముని ఏం చేయాలి? మొదట క్లీన్ చేస్తాడు. పుండు దగ్గర క్లీన్ చేసి మందేసి కుట్లేసి దానికి తగ్గ మెడిసిన్ ఇచ్చి కట్టిన తర్వాతే ఇంజెక్షన్ చేస్తాడు. లేకపోతే ముందు ఇంజెక్షన్ చేసి మందులు రాసి కట్టడండి. మొదట ఏం చేస్తాడు? గాయముకు కావలసిన జాగ్రత్తలు తీసుకున్నాక వైద్యము, అప్పుడు మెడిసిన్, తనకు కావలసిన భద్రత అన్ని చెప్తాడు.
మొదట ఏం చేస్తారు, గాయము కట్టాలి. మనం గాయము కట్టి గాయపడకుండా మరలా గాయము త్వరగా మానుకున్నట్టుగా, త్వరగా స్వస్థపడినట్టుగా, త్వరగా ఆరోగ్యం వచ్చినంతగా మనం వివరించట్లేదు ఎవరు. ప్రియులారా, గాయపడితే పడ్డావు కదా, ఏముందలేవయ్యా జయించే, కానీ సంతోషాన్ని కోల్పోకు అంటున్నారు. సంతోషం గాయముతో, సంతోషమే సమాధానం అనే పాటలు రాయబడిన ఎప్పుడంటే పాపాన్ని జయించినప్పుడు, పాప క్రియలను జయించినప్పుడు నిజమైన సంతోషం నీ హృదయానికి కలుగుతుంది. అప్పుడు నువ్వు తొందరపడి మాట్లాడాలన్నా, ఉత్సాహంగా మాట్లాడాలన్నా, ఆవేశంగా మాట్లాడాలన్నా, ఉద్రేకంగా మాట్లాడాలన్నా, ఉల్లాసంతో మాట్లాడాలన్నా మాట్లాడలేవు. ఎందుకంటే నువ్వు ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతావు, దేవుని స్వాధీనంలో. నువ్వు మాట్లాడి ప్రతి మాట విలువగా ఉంటుంది, విశ్వాసంగా ఉంటుంది, బలముగా ఉంటుంది. విలువలతో కూడిన మాటలు నీ నోటి నుండి బయటికి వస్తూ ఉంటాయి. అప్పుడు నీ నోటి మాటలు అనేకులు ఆస్వాదిస్తూ ఉంటారు. దానివల్ల అనేకులు దురాత్మను నుండి ఎలా గర్దించాలో, ఎలా బంధించాలో, పాపముని ఎలా విడుదల పొందాలో, పాపాన్ని ఎలా జయించాలో మీ అందరికీ తెలుస్తుంది. అంతేగాని ఎంచేపు తినుము తాగము సుఖించమంటే లోపల క్యాన్సర్ వ్యాధి అలాగుండగానే మధ్యలో చూడండి, క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ సృష్టించి వైద్యం చేస్తున్నారు చాలామంది వైద్యులు. అలాగే ఉంది కేవలము పచ్చ నోటు పైన. ఈ పచ్చ నోటు కోసం ఏమైనా దిగజారిపోతున్నారు. వైద్యుడు అంటే దేవుడు తర్వాత, దేవుడు అంటారు పేదవాళ్ళు. కొంచెం అదిమిటిగా రోగిష్ఠులు కూడా అదే, అయ్యా నా దేవుడు తర్వాత దేవుడు అయ్యా, నీ చేతిలో నా ప్రాణం పెట్టి నా జీవితం అంతా నీ చేతిలో ఉంది, నువ్వు బాగు చేయమంటే ఏం పర్లేదు నువ్వు బాగుపడిపోతావు అంటారు. తర్వాత పక్కకి ప్యాక్ వేసి వాళ్ళ బంధువుల్ని, ఇదిగో ఇంత అమౌంట్ అవుతుంది, ఈ అమౌంట్ ముందు పే చేయండి, అమౌంట్ కట్టండి, వైద్యం స్టార్ట్ చేసేస్తాం, ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటారు. అంతే. ఏదో ఒక చూడండి, ఒక పెయిన్ కిల్లర్లో లేకపోతే ఒక యాంటీబయాటిక్ ఇస్తారు. ఇంతగా ఆ రోగం అంతా తగ్గిపోతే యాంటీబయాటిక్ కరెక్ట్ అయిన ఒక ట్యాబ్లెట్ యాంటీబయాటిక్ ఇస్తే మనిషికి వ్యాధి రాదు. ఈ వ్యాధి రెట్టింపై మనిషి క్షీణించిపోయి అంతా అయిపోయి మనిషి మీద ప్రయోగం చేసి అప్పుడు అంటారు, అయ్యా మేము అనేక మందులు ప్రయత్నం చేసాం, ప్రయోజనం లేదు, చనిపోయాడు, అతని వరకు ఇంతవరకే ఆయుష్ ఉంది అంటారు. ఆయుష్ మనిషికి దేవుడే ఆయుష్ ఎప్పుడు తీస్తాడంటే ఆరోగ్యంగా అతడు తానుగా దేవుడిని చూసి తను చెప్పవలసిన పనులన్నీ చేసిన తర్వాతే తీసుకువెళ్తాడు, చేయవలసిన పనులను చేసిన తర్వాతే. కానీ అలా కదా, అర్ధాయుషుతోటే ఇలా వైద్యులు ఎంత, నేను అనకూడదు కానీ ఎంతగా ప్రమాదకరంగా మారిపోయారు. ప్రియులారా, కేవలం డబ్బు. ఒకప్పుడు హాస్పిటల్లో ఎక్కడెక్కడో ఉండి ఇప్పుడు ఈదులో ఒక 10 హాస్పిటల్ ఉంటున్నాయి. చూడండి ప్రియులారా, చూడండి, మామిడికాయల కాలంలో ఒక వీధి పొడుగు మామిడికాయలు ఉంటాయి. రోడ్డు మీద జనాలు తిరుగుతుంటారు కాబట్టి అందరూ ఏమంటే రండి రండి అండి అంటారు. కొన్ని పేర్లు పెట్టి పిలుస్తారు, అక్కడే కాయలు ఇక్కడ. ఎందుకు అలాగనే రానున్న రోజుల్లో మనుషులు దారంటే పోయే వారికి ఇదిగో ఈ వ్యాధి చేయించుకుంటే ఇది ఆఫరు, ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్లు ఇస్తున్నారు, ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువైపోతాయేమో. దేవుని బిడ్డలారా, పాపమును తొలగించుకుంటే వ్యాధులు నీకు రావు. పాపమని ఎప్పుడు నువ్వు ముందు గుర్తించాలి. మనిషికి తుమ్ము వస్తుందంటే ఆటోమేటిక్గా శరీరము బలహీనత పడుతుందని, అంటే మనిషి జ్వరం రాబోతుంది, ఒళ్ళు అధికమైన చల్లతనముగా మారిపోయింది, ఇతని ఒంట్లో వేడితనం తగ్గింది. దాని తగ్గ పూర్వకాలం ఏమి ఇచ్చారు, కషాయి, వాము, జీలకర్ర, అల్లం, మిరియాలు, పాలు, ఇలాంటివి బాడీ శరీరం కావలసిన ఎచ్చదనం పెంచేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నా మట్టుకి నేను కూడా అదే పరిస్థితి. ఎందుకు అంటే పాపమును జయించే మనుషుడు, పాపమును జయించడానికి ఎవడూ కూడా ఇష్టపడలేని పరిస్థితి. పాపం అంటే ఎంతో భారంతో, అయ్యో పాపం జయించాలంటే ఎన్ని రకాల అలవాట్లు మానుకోవాలో, మందు, సిగరెట్టు, చెడు పనులు, చెడు అలవాట్లు అన్నీ మానుకోవాలంట పాపమును విడిచిపెట్టాలంటే. అవును కదా, మరి దానివల్లే పాపము నీలోకి నిజమైన జీవితము, మరొక జీవితం ఉన్నది అంటే నిజంగా ఎవడో పాపం, నిజంగా మరొక జీవితం ఉంది. ఆ సంగతి తెలుసా? మనిషికి మరణము లేదనే విషయం ఎంతమందికి తెలుసు? అసలైన జీవితం ఇది కాదు, నిజమైన జీవితం ఇంకోటి ఉంది. ఆ జీవితం ఇప్పుడు మనకి ఎవరు జీవిస్తున్నారు, ఎవరు నివసిస్తున్నారంటే ఆనోకు జీవిస్తున్నాడు, ఏలియా జీవిస్తున్నాడు. నిజమైన జీవితంలో వారు ఉన్నారు. ఇప్పుడు
అటువంటి జీవితానికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలనే, నీలో ఉన్న పాపము కడుక్కో, నీలో ఉన్న పాపము నువ్వు గుర్తించు, నీలో ఉన్న పాపము నువ్వు తొలగించుకుంటకు ప్రయత్నం చేసినప్పుడే నువ్వు ఏలియా జీవించినట్టు నీకు జీవితం ఉంది. ఆ సంగతి తెలుసా? ఇది గొప్ప జీవితం కాదు. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు ముక్కుమూలు కళ్ళు తెరిస్తే, ముక్కు మూసి కన్ను తెరిచి లోపల 100 ఏళ్ళు గడిచిపోతుంది. ఇది గొప్ప జీవితం కాదు. అసలేని జీవితాన్ని ఇక ఈ 3 రాజుల ముచ్చట జీవితానికి వరకు అసలైన జీవితాన్ని కోల్పోతున్నామని దేవుడు, దైవజనులు, భక్తులైన వారు పూర్వకాలం మొత్తుకునేవారు. అందుకే రాకడా రాకడా ఎక్కడ చూసిన రాకడ సువార్తలు. ఏమంటే పరలోక పాపమును తొలగించుకోండి, పాపముకు విడుదల, పాపమును విడిపించి పరలోక రాజ్యముకు దారి ఇదిగాని సువార్తలు పెట్టారు. ఇప్పుడు అలాంటివి లేవు. ఎంచేపు అభివృద్ధి సువార్తలు, ఏమంటే ఉత్సాహమైన సువార్తలు, గంతులేసే సువార్తలే. దేవునిని ఆరాధించే అలాగంటే దావీదు నాట్యం చేసి మందాసం తేలేదా? ఏలియా విజ్ఞాపన చేసి స్తుతించలేదా? ఏమంటే శిష్యులు మేడగదుల విజ్ఞాపన చేసి ప్రార్థించలేదు? ఎస్, చేశారు. వాళ్ళు ఎలా చేశారు? దేవునిని గణపరచుటకు చేశారు. మీరు చేసేది అంటే ప్రజలు చూస్తారు. దేవుని గణపరిచేటప్పుడు నిజంగా గణపరిస్తే ఆ దేశానికి, ఆ పట్టణానికి నిజంగా ఆశీర్వాదమే. ఇవాళ ఇండియా దేశంలో నిజంగా క్రైస్తవులు లేకుండా చేయాలనుకుంటున్నారు. ఇలా క్రైస్తవుడుగా ఉండి, ఏమండి మనుషులే. మన ఇండియా దేశం అంటేనే భారతదేశం, ఏమండి అన్ని మతాలకు నిలయమైన దేశం. అటువంటి దేశంలో ఇప్పుడు కుల మతంతో మహా ఎక్కువగా అయిపోయింది. కానీ ప్రియులారా, అయినప్పుడు కూడా ప్రతి వారు నిజమైన దేవుడు పాపమును విడుదల పొందాలనుకున్న ప్రతి కుటుంబం, ప్రతి మనిషి ప్రార్థించటం వల్ల ఏం జరుగుతుందంటే ఇండియా దేశానికి అభివృద్ధి పెరుగుతుంది. ఏమంటే ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో, ఎక్కడైతే విజ్ఞాపన ఉంటుందో, ఎక్కడైతే స్తుతులు ఉంటున్నాయో, ఎక్కడైతే మొరపెట్టి ఆలోచన కనిపెట్టే తలంపు ఉందో, అక్కడ కుటుంబం దీవించబడుతుంది, పాపానికి విడుదల పొందుతుంది. ప్రియుల అన్ని దేశాలకి ఇబ్బందులు కలుగుతున్నాయి, కానీ ఇండియాకి ఎందుకు కలగట్లేదంటే దేవుడు ముందుగానే కరువుని, కాటకాలను గ్రహించాడు. దాన్ని బట్టి జనాలు అనేకులు ప్రార్థన చేస్తున్నాం. ఇవాళ మన ప్రార్థనలు తెలియకుండానే రైతుల కొరకు చేస్తాం. ఇవాళ చూడండి, రైతులు ధాన్యము కొనలేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. చూడండి, మిరపకాయలు ఇగో నిన్న ఉదయకాలం ఒక అతను ఎక్కడ సుమారు 100 ఎకరాల మిరప తోట వేసాడంట. ప్రియులారా, ఆ మిరప తోట అంతా కూడా వర్షం వచ్చి, ఏమంటే గాలి వచ్చి ఆ మిరపకాయలు కప్పెట్టిన రాశిగా వేసిన చెల్లా చెదరైపోయినాయంట. సుమారు దరిదరైన 60-70 లక్షల రూపాయలు ఆ 100 ఎకరాల మీద ఖర్చు పెట్టాడంట. అతను ఇప్పుడు ఏం చేయాలండి? సుమారు 6 నెలలు, సంవత్సరం కష్టపడిన సంపాదన అంతా కూడా 1-2 అవర్స్లో, 2 గంటల్లో మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకు అంటే మనుషులు పాపమును ఎప్పుడైతే గుర్తిస్తారో నాశనాన్ని జయించగలుగుతారు. పాపము ఇవాళ వేలుబడి చేస్తుంది భూలోకంలో. పాపమును గ్రహించరు కానీ అభివృద్ధి కోసమే చూస్తున్నారు. అభివృద్ధి మొదట పాపాన్ని గమనించండి. నీ పొలంలో తెగులొస్తే ఏం చేయాలి, ఏం కొట్టాలి, ఏం మందు కొట్టాలి, ఎలాగ ఆలోచిస్తున్నావు? మొదట నీ మనసులో, నీ హృదయంలో, నీ దేహంలో, నీ గ్రామంలో, నీ ఇంటిలో, నీ బంధుమిత్రుల్లో, లేకపోతే నీ కుటుంబంలో పాపము తిష్ట వేసుకున్నంత కాలం నువ్వు అభివృద్ధి అనేది సంపాదించుకోలేవు. ఎన్నో రకాల, అక్కడికి వెళ్తే అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే అభివృద్ధి వస్తుంది. అభివృద్ధి నీలోనే ఉంది. అది నీలో పాపం ఉండటం వల్ల నీలో అభివృద్ధి. ఒకప్పుడు రైతులు ఎంతో సంతోషంగా అనేకులకి ఆహారం పెట్టేవారు. ఇప్పుడు కాదు, రైతు రాజు. పూర్వకాలం రైతు రాజు, ఇప్పుడైతే రైతు రాజు కాదండి, పనివాడిగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ కలుగుతుంది. రైతు రాజు అనేవాడు ఒకప్పుడు అండి. ఎందుకంటే రైతు ఎప్పుడు రాజే, ఇప్పుడు కదా, ఇప్పుడు రాజు అయినప్పటికీ ఇవాళ రైతుకి కన్నీరే మిగులుతుంది. దానివల్ల కారణం ఏంటంటే పాపము ఏలుబడి చేస్తుంది. పాపమని జయించే మనుషుల్లో మీకు కలిగి ఉన్నారు. పాపమని జయించే తలంపు దేవుడు మీకు ఇచ్చాడు. పాపమును విసర్జించుకునే శక్తి మీకు ఇచ్చాడు. కానీ దాన్ని గుర్తించలేక పాపముతోటే మీరేం చేస్తున్నారు? ఈదులాడుతూ సహజీవనం చేస్తున్నారు. భార్య చెడ్డదైనా, కుళ్ళుదైనా, గయ్యాల గంపైనా తప్పదు కదా, కొందరు సహజీవనం చేస్తున్నారు. ఎందుకంటే ఏంటి ఇలా భరిస్తున్నాం అంటే, నా పిల్లల ముఖం చూసి. ఏంటి పిల్లల ముఖం చూసి? దేవుడు అంటున్నాడు, పాపాన్ని గర్దించ, నీ భార్య వల్లే పాపం పెరుగుతున్నాడు, పాపాన్ని మందలించు.
విడిచిపెట్టమని కాదు, మందలించు. మందలిస్తే రోడ్డు మీద పడుతుంది, పడినా పర్లేదు, మందలించుకో. నీకు నువ్వుగా మందలించుకుంటే ఎవరో నిన్నేమనరు. ఎవడు రోడ్డు మీదకి వెళ్ళా వాడు భార్య అని మందలించుకున్నాడు ఏమని నీకే అందరూ అలా నిలబడి ఎందుకు కొడతానో ఎందుకు తిడుతా అన్నాడు. ఎందుకంటే సంపర్దిని తన కుటుంబాన్ని సరి చేసుకుంటున్నాడని గమనించిన ప్రతివాడు, పాపములను విసర్జించిన ప్రతివాడు కూడా మౌనముగానే ఉంటాడు. పాపమని కాదు, పాపమును పెంచు పోషించాలనుకున్నవాడు నువ్వు ఇంట్లో అరిచినా 10 మంది నీ ఇంట్లోకి వస్తారు, బయట అరిచినా 100 మంది గుంపు కొడతారు, నిన్ను అల్లరి చేస్తారు, అల్లరవుతావు, ఇంకా పాపములో కూరుకుపోతావు. నా ప్రియ కుమార్తె, ఎప్పుడైతే పాపము సాప కింద నీరు వలె నువ్వు వచ్చింది నువ్వు అని గమనించి గబగబా చాప తీసి చాపను ఆరబెట్టుకునే పరిస్థితులు నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా నువ్వు గమనించినట్లే, పాపాన్ని జయిష్టకు నువ్వు ప్రయత్నం చేసినట్లే. అప్పుడు దేవదూతలు తోడుగా ఉంటారు, పరలోక పరిశుద్ధుడు తోడుగా ఉంటాడు, దేవదేవుడు తోడుగా ఉంటారు, పరిశుద్ధులు, దూతలు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవుల ఆత్మలు ఈనాడు ప్రార్థనను నీకు తోడుగా ఉంటుంది. అట్టి కృపను, అట్టి గమనించే తలంపును, పాపాన్ని జయించే శక్తిని దేవుడు మనందరికి అందించి బలపరిచి చెడును, పాపమును, మోసమును జయించగల కృప దేవదేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా దేవా, నీకు స్తోత్రాలు. పాపము నిమిత్తము వచ్చే జీతం మరణము. మరణాన్ని జయించగల మనుషులు ఈ లోకములో ఉన్నాం. నీకు మరణము నా ఆజ్ఞ లేకుండా రాదు. కానీ నాని ఈరోజు మరణం అంటే ఇది మంచినీళ్ళు తాగిలాగా మనుషులకు సంభవిస్తుంది ప్రభా. దానిని జయించి నా యందు విశ్వాసముతోను, భక్తితో, భయముతో, విధేయతతో, వినయముతో ప్రతి మనుషుడు నడుచుకునే భాగ్యం అందించి నడిపించమని ఈ సాయంకాల సమయంలో ఎందరైతే మా పిల్లలు, బిడ్డలు, నీ బిడ్డలైన వారు వింటున్నారు ఈ మాటలు, ప్రతి వారికి నీ ఆత్మ నడిపింపు దాయిచ్చండి. ప్రతి వారికి నీ సన్నిధి కాపుదల దాయిచ్చండి. నీ ఆలోచనతో నింపండి. నీ సన్నిధి వారికి దాయిచ్చండి. పాపాన్ని జయించి, అనగా పాపం అంటే పెద్ద భారమైంది కాదు ప్రభా. నాయన శక్తితో, ఆలోచనతో, నేను విధేయతతో, వినయముతో జయించవచ్చు పాపమని. అట్టి పాపమును ముందు ఆలోచన మౌనము, వినయము, విధేయతతో పాపాన్ని జయించగల వీలును వాళ్ళను నీ బిడ్డలైన వారికి, మానవులైన వారందరికీ దయించేసి నీ ఆత్మతో నింపి కరువు కాటకాలు రాబోతున్న ప్రమాదము నుండి తప్పించి నీ బిడ్డలందరినీ కాపాడమని. తన్ని వడగాల్పులు, కొన్ని రాష్ట్రాల వడగాల్పులు, కొన్ని రాష్ట్రాల గాలి దుమ్ములు, తుఫానులు వస్తున్నాయి ప్రభా. నీ సన్నిధి తోడుగా ఉంచు, నీ ఆలోచన బలపరిచి నీ ఆత్మతో నింపి మహిమ పొందమని దేన దాసుడైన నేను చేర్చిన ఈ ప్రార్థన, మరణాత ప్రార్థన బైబిల్ మిషను సేవకులు, పరిచారకులు ప్రభా, పాపమును జయించే మాటలు, పాపమును జయించే క్రియలు ప్రతి వారు చేయగల కృపను అందించమని ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మానవుడు మొదట ఇచ్చాం. మళ్ళీ ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించాం. శోధనకి కింద తప్పించము, రాజ్యము, శక్తి, మహిమా నిరంతరము నావు తండ్రి. ఆమేన్. ఏశ్రత్వమే జయం, అపాదిగా ప్రవేశరత్వమే జయం, అపాద ప్రవేశ సంపూర్ణ విజయం, అపాది గణతకు నాశ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మక అన్యేక జీవితం ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి రాకడకు సిద్ధపడి బలపడి ప్రార్థించి స్తుతించి ఆదరణ అందించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.